జూలై 22 దేవుని వాగ్దానం. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. యోహాను మొదటి పత్రిక 4:4. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనం అందరం మరొక నూతన వారంలో ప్రవేశించాం. ప్రభు మనలను దీవించి ఆదివారము ఆయన సన్నిధిలో గడిపాం. తిరిగి మరలా ఈ సోమవారం ప్రభుని స్తుతించే ధన్యత ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, మన జీవితాలు ఎప్పుడు కూడా సంతోషమయంగాను ఆశీర్వాదకరంగాను దేవుని నామానికి మహిమకరంగాను ఉండాలి. అలా ఉండాలి అని అంటే మనం లోకంతో సంబంధం పెట్టుకోకూడదు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు దేవుని సంబంధులు. దేవుని సంబంధులుగా ఉన్నటువంటి మనము, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అనే అనడంలో సాతాను కంటే మన దేవుడు చాలా గొప్పవాడు. అపవాది మనలను ఎంతగానో భ్రమ పెడుతూ ఉంటాడు. లోకం వైపుకు మనలను ఆకర్షించడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. కానీ ప్రియ విశ్వాసి, ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. లోకంలో ఉన్నవాడు నీ దేవుని కంటే గొప్పవాడు. ఆయనను నువ్వు ఆశ్రయించు, ఆయనతో నువ్వు ఉండు, నీ జీవితం ఎంతో ఆశీర్వదింపబడుతుంది. దేవుని సంబంధులుగా మనం ఉన్నాము. మన సంబంధాలు దేవునితోనే. మనం దేవుని సంబంధి. అది అపవాదికి ఎప్పుడో తెలుసు. అందుకే అపవాది మన దగ్గరికి రావటానికి భయపడతాడు. కానీ మనమే అపవాది దగ్గరికి వెళుతూ ఉంటాం. అపవాదిని చేరి అపవాది సంబంధులుగా మారటానికి చీకటితో సంబంధాలు పెట్టుకుంటాం. ప్రియులారా, అలాంటి విశ్వాస జీవితం మనకు ఏమాత్రం కూడా తగదు. ఎందుకనంటే ఆశ్చర్యమేమీ కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని మనల్ని మోసపుచ్చుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సంబంధిగా, దేవుని యొక్క బిడ్డగా, వెలుగుగా నువ్వు ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అప్పుడు అపవాది నీ అద్ద నుండి పారిపోతుంది. నీ జీవితం సంతోషమయంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతుంది. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, మేము దేవుని సంబంధులుగా, లోకంతో సంబంధం లేకుండా నీ నామాన్ని మహిమపరిచే రీతిలో లోకంలో జీవించడానికి కృప దయచేయండి. నీ బిడ్డలు వారు తలపెట్టే కార్యాలు, వారు చేసే పనులు, నేటి ప్రయాణాలు అన్నిటిలో మీరు తోడుకుండండి. ప్రభువా, నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెన, నెమ్మది మీకు నిరంతరం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.